ఇలా అన్నాడు, ఓ అగ్ని రాక్షసుడా, నీకేం వరం కావాలి కోరుకో అని అన్నాడు. అయితే అప్పుడు ఆ రాక్షసుడు ఏమని ఆలోచించాడు, నాకు అన్ని సంపదలు ఉన్నాయి, అంతా బంగారం ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, నాకు కావలసిన రాజ్యం ఉంది, అంతా ఉంది, కానీ తండ్రి నువ్వు నా దగ్గర లేవు అని అన్నాడు ఆ రాక్షసుడు. అయితే ఆ శివుడు అన్నాడు, నీకేం వరం కావాలి అని అన్నాడు. అప్పుడే ఆ రాక్షసుడికి ఏమని అన్నాడు, ఓ శివా, నువ్వు ముక్కోటి లోకంలో ఎవరికి కూడా కనిపించద్దు, నాకే కనిపించాలి, నేనే నీకు పూజ చేస్తాను అని అన్నాడు. అయితే కదాస్తు అని అన్నాడు. అయితే అప్పుడు ఆ భాద్రమాసం ఇంకా వారం రోజులు ఉండగా శివుడు ఎలా అయిపోయాడు, లింగ రూపం. అప్పుడే లింగ రూప అవతారం ఎత్తాడు. శివలింగం అంటాము మనం, శివలింగానికి నమస్కారం చేసుకుంటాం కదా, శివలింగం. అప్పుడే లింగ రూపం అయిపోయాడు. లింగ రూపంలో అయిపోయి అనగ మహారాక్షసుడి కడుపులో వెళ్ళిపోయాడు శివుడు. అయితే శివుడు ఒక్క సంవత్సరము కనిపించలేదు, ఎవరికి కూడా కనిపించట్లేడు. ముక్కోటి దేవతలు అందరూ వెతుకుతూనే ఉన్నారు. అయితే పార్వతి మాత ఏమని అంది, ఓ శివా, ఓ విష్ణు లోకంకు వెళ్ళింది పార్వతి మాత, నా శివుడు నా పతి ఎక్కడ ఉన్నాడో నాకు తెలియట్లేదు అనుకుంటూ పార్వతీ మాత వైకుంఠంకు వెళ్ళింది. వైకుంఠంకు వెళ్ళి విష్ణుకి ఇలా అంటుంది, ఓ విష్ణు భగవానా, నా భర్త శివుడు ఎక్కడ ఉన్నాడు, ముక్కోటి లోకంలో, పాతాళ లోకంలో, యమలోకంలో, ధర్మలోకంలో, కర్మలోకంలో, ఇంద్రలోకంలో, స్వర్గలోకంలో, చంద్రలోకంలో, సూర్యలోకంలో, అగ్నిలోకంలో, ఏ లోకంలో నా శివుడు లేడు, శివుడు ఎక్కడ ఉన్నాడు, నాకు వెతికి పట్టు అని ఇలా పార్వతీ మాత ఎవరికి అడిగింది, వెంకటేశ్వర స్వామికి అడిగింది. అయితే వెంకటేశ్వర స్వామి ఏమని అన్నాడంటే, ఓ ఆదిశక్తి, ఓ పరాశక్తి, ఓ జగన్మాత, పార్వతీమాత, అన్నపూర్ణ, కాశీ విశాల అన్నపూర్ణ మాత, నేను నీ భర్తను వెతికి పట్టుకుంటాను అని అన్నాడు. అయితే అప్పుడు వెంకటేశ్వర స్వామి ఎక్కడికి వెళ్ళాడు, బ్రహ్మలోకం. బ్రహ్మలోకంలో ఎవరు ఉంటారు, బ్రహ్మదేవుడు ఉంటాడు. ఆ బ్రహ్మదేవుడు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, శివుడు ఎక్కడికి వెళ్ళాడు బ్రహ్మదేవా అని అన్నాడు. నాకు తెలియదు అని అన్నాడు. అయితే బ్రహ్మ విష్ణు ఇద్దరు అన్ని లోకాలు తిరుగుతూ ఉండగా, అయితే అలా వెళ్తూ ఉండగా భూలోకంలో అదగా మహారాక్షసుడు కడుపులో ఉన్నాడు అని వాళ్ళకు తెలిసింది. అది ఎలా తెలిసింది బ్రహ్మకు శివుడికి? ఎలా తెలిసిందంటే, బ్రహ్మముహూర్తం మనం ఎన్ని గంటలకు అంటాము, ఉదయము 3:45 బ్రహ్మముహూర్తం. ఇప్పటికైనా చూడండి, హరిద్వార్ ఎక్కడ ఉంది, ఉత్తరాఖండ్. హరిద్వార్ లో ఋషికేశ్ అని ఉంది. ఆ ఋషికేశ్ నదిలో ఇప్పటికి కూడా 3:45 సర్వదేవతలు స్నానాలు చేసుకుని వెళ్తారు. ఆ నది దగ్గర 3:45 మనుషులు గాని, ఋషులు గాని, సర్వ బ్రాహ్మణులు గాని ఎవరు కూడా ఆ నది దగ్గర ఉండరు. ఆ నది దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పటికీ కూడా ఎలానో అయితూ ఉంటారు. అయితే ఆ సర్వదేవతలు వచ్చి ఆ ఋషికేశులో స్నానాలు చేస్తూ ఉండగా ఆ రాక్షసుడు అక్కడనే వచ్చి స్నానము చేస్తూ ఉన్నారు. అప్పుడు కడుపుల నుంచి శివుడికి తీసి అక్కడ గంగ దగ్గర శివుడికి అభిషేకము చేస్తూ ఉండగా బ్రహ్మ విష్ణు ఇద్దరు చూశారు, శివుడు ఈయన కడుపులో ఉన్నాడు అని. అయితే ఈ కడుపుల నుంచి బయటకు ఎలా తీయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ రాజ్యంలో వికట నాట్యము అంటే నాట్యము, వింత 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 నాట్యాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమని అన్నాడంటే, ఓ వెంకటేశ్వర, ఓ గోవింద, ఓ నారాయణ, ఓ శ్రీనివాస, నువ్వు గంగిరెద్దు కా అని అన్నాడు. సరే, నేను కాపరి అయితాను అని అన్నాడు. సరే, బ్రహ్మదేవుడేమో గంగిరెద్దు కాపలిగా అయిపోయాడు. బ్రహ్మదేవుడు మరియు వెంకటేశ్వర స్వామి గంగిరెద్దు అయిపోయాడు. ఇద్దరు వచ్చారు ఆ లోకానికి. అయితే అనదొక మహారాక్షసుడు ముంగట వచ్చి ఆ గంగిరెద్దుతో
నేను ముచ్చటగా నాట్యము చేపిస్తాను ఈ గంగిరెద్దుతో, నాకేం వరం కావలిస్తే ఆ వరం ఇస్తావా అని అన్నాడు. అయితే అప్పుడు ఆ రాక్షసుడు ఏమని అన్నాడంటే, నువ్వు ఏ వరం అడుగు ఆ వరం ఇస్తా అని అన్నాడు. మాట తప్పద్దు అని అన్నాడు. నేను మాట తప్పను అని అన్నాడు. అయితే గంగిరెద్దు రూపంలో వెంకటేశ్వర స్వామి వికట నాట్యము చేస్తున్నాడు. చాలా వింతగా, చాలా ముచ్చటగా, 2 కళ్ళు సరిపోవట్లేవు, 1000 కళ్ళైనా కూడా సరిపోవట్లేదు, అంత ముచ్చటగా నాట్యము చేస్తున్నాడు. ఆ రాక్షసుడు మెచ్చుకొని నీకేం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమని అన్నాడు, నాకే వరం వద్దు, నీ బంగారం నీ ఆభరణాలు ఏవి వద్దు, నీ కడుపులో ఉన్న శివుడే కావాలి, ఆ లింగము కావాలి అని అన్నాడు. అప్పుడు ఆ రాక్షసుడు అన్నాడు, మీరు ఎవరు అని అన్నాడు. నేను బ్రహ్మ, ఆయన విష్ణు అన్నాడు. సరే నేను మాట ఇచ్చాను కదా, నేను మాట తప్పనని ఆ కడుపులో నుంచి బయటకు శివుడి విగ్రహాన్ని తీశాడు. ఆ శివుడిని విగ్రహాన్ని తీసిన తర్వాత త్రిమూర్తులు 3 అయ్యారు, బ్రహ్మ విష్ణు మహేశ్వర. అయితే వెంకటేశ్వర స్వామి త్రిమూర్తులు కాగానే ఆ రాక్షసుడు ఆ త్రిమూర్తులకు నమస్కారం చేసుకున్నాడు. అయితే మళ్ళీ అడిగాడు, ఓ శివ, నేనైతే చనిపోతున్నాను, నేను నీ ప్రియమైన భక్తుణ్ణి, నేను ఎప్పటికీ నీ ముంగట్నే ఉండాలి అని అన్నాడు. సరే కదాస్తు అన్నాడు. అయితే శివుడు ఏమని అన్నాడు, నువ్వు నంది రూపంలో అయిపో అన్నాడు. ఇప్పటికీ కూడా నంది ఏ రూపంలో ఉంటుంది, నందికి మనము చెప్తేనే నంది శివుడికి చెప్తాడు. అయితే నంది రూపంలో శివుడు ముంగట ఎప్పటికీ కూడా ఉంటనే నమస్కారం చేస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే అప్పుడు పార్వతీ మాతకు ఏమైంది, భృంగి వెళ్ళాడు, నేను కైలాసంకు వస్తున్నాను, జగన్మాత పార్వతీ మాతకు చెప్పు అని అన్నాడు. సరే అని శివుడు కైలాసంకు వెళ్తూ ఉన్నాడు. అప్పుడు పార్వతీ మాత ఏమి చేసింది, భాద్రమాసం ఇంకా వారం రోజులు ఉండగా శివుడు కిందికి వెళ్ళిపోయాడు, రాక్షసుడు కడుపులో ఉన్నాడు. ఇంకా భాద్రమాసంలోనే వచ్చాడు. భాద్రమాసంలో కైలాసంకు వచ్చిన తర్వాత పార్వతీ మాత ఏమి చేసింది, ఒక గుహకి వెళ్ళింది. ఆ గుహ ఎక్కడ ఉంది, జమ్ము దగ్గర యూట్యూబ్ లో కొట్టి చూడండి, షూకోరి అని ఉంటుంది. ఆ షూకోరి గుహలో పార్వతీ మాత వెళ్తూ ఉన్నది. ఒక పసుపు, ఇప్పటికైనా చూడండి మన ఆడవాళ్ళు ముత్యాదులు ఇట అందరు పసుపు తీసుకొని వెళ్తారు స్నానం చేయడానికి, ముఖానికి పెట్టుకొని స్నానం ఇట చేసుకొని ఉంటారు. అయితే పార్వతీ మాత కూడా పసుపు తీసుకొని వెళ్తూ ఉండగా ఆ గుహలో వెళ్తూ ఉండగా ఏమైంది, ఈ పసుపుతో ఏమైనా చేద్దామని ఆ పసుపుతో ఇలా ఒక మట్టితో ఇలా చేసింది. ఒక విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం చాలా ముచ్చటగా ఉన్నది. ఇప్పటికైనా చూడండి, ఏ దేవతలకు కూడా ప్రాణం పోసే శక్తి ఉండదు. ఏ బొమ్మకు తయారు చేసినా కూడా ఒక్క అమ్మవారికే ఉంటుంది శక్తి, ప్రాణము పోసే శక్తి. ఆ అమ్మవారి ఎవరు, జగన్మాత, అన్నపూర్ణ మాత. అయితే అన్నపూర్ణ మాత ఏమి చేసింది, ఆ పసుపుతో విగ్రహాన్ని చేసింది కదా, ఆ పసుపుని ప్రాణము పోసింది. ఆ ప్రాణమే ఎవరు, మన బాలచంద్రుడు విఘ్నేశ్వరుడు. ఆ బాలచంద్రుడికి అంది పార్వతీ మాత, నేను లోపలికి వెళ్తున్నాను, ఎవరికి కూడా లోపలికి రానియకు గుఫలకు అని అంది. సరే అని జగన్మాత వెళ్ళింది. భృంగి నంది వచ్చారు, మేము అమ్మవారికి కలవాలి అని అన్నారు. ఆ గణపయ్య అడ్డుకున్నాడు. అయితే వాళ్ళకి యుద్ధము జరిగింది. కైలాసంకు వస్తూ ఉండగా శివుడికి అన్నారు, ఒక బాలచంద్రుడు ఉన్నాడు, మాకు అడ్డుకున్నాడు, మాకు లోపలికి రానియట్లేదు అని అన్నారు. శివుడికి గణపతికి ఎంతసేపు యుద్ధము జరిగింది, 3.5 గంటలు జరిగింది. అయితే శివుడికి కోపం వచ్చి 3వ కన్నుతో భస్మము చేసేసాడు, త్రిశూలంతో తలకాయకు వదిలాడు. ఆ త్రిశూలం ఎక్కడ పడింది, ఇప్పుడు మధ్యప్రదేశ్ దగ్గర ఇప్పటికి కూడా 3 ముఖాలుగా త్రిశూలం ఉంది. ఆ గణపయ్య తలకాయ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఆ గణపయ్య తలకాయ అమర్నాథ్ వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకునేటప్పుడు గణపతి కోన అని వస్తుంది. ఆ గణపతి తలకాయ అక్కడ పడింది. ధ్యాయనం వయేశ్వరాయనం, జయ బలో జగన్మాతాకి, అన్నపూర్ణ మాతాకి, గాయత్రి మాతాకి. అందువలనే మనము గణపతి నవరాత్రుల్లో మొదట పార్వతి పూజ చేస్తాము. అమ్మ పసుపు కుంకుమ అక్షంతాలు పుల్ల పూలు చేయిలో తీసుకు